తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దసరా పండుగకు పెండింగ్ బిల్లులు ఇచ్చి సర్పంచుల కుటుంబాల్లో వెలుగులు నింపాలని తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం ఐకాస అధ్యక్షుడు యాదయ్య గౌడ్ అన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడారు. అనేక మంది సర్పంచులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తున్న పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కక్ష సాధింపులకు పాల్పడడం సరికాదన్నారు. ఎక్కడ ఏ రాష్ట్రంలో లేనట్టు తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లు నిదర్శనంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనపడుతుంది. సర్పంచ్లు చిన్న భిన్నమైనవి, అనేక రకాలుగా సర్పంచ్లు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంధి మేము సర్పంచ్లం అనేక రూపాలలో గౌరవ ముఖ్యమంత్రి గారికి 2 సార్లు వినతి పత్రం ఇచ్చినాం. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ కు 5 సార్లు ఇచ్చినాం. కమిషనర్, అదేవిధంగా కలెక్టర్, అదేవిధంగా ఎంపీడీఓల దాకా వినతి పత్రాలు అందజేసినాం. అదేవిధంగా ఈ ప్రజాపాలనలో ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేస్తే 3 సార్లు వినతి పత్రాలు అందజేసినాం. బిల్లులు రాక ఆత్మహత్య చేసుకుంటారు అని గౌరవ గవర్నర్ గారికి కూడా, ఈ రాష్ట్ర గవర్నర్ గారికి కూడా మా బాధని వినమించినాం. ఆ విధంగా అనేక సార్లు గాంధీ మార్గంలో శాంతియుతంగా మేము అనేక రూపాలలో మేము నిరసన కార్యక్రమాల ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. నిమ్మకు నీరెత్తనట్టు కనీసం ఇప్పటి వరకు ఒక సర్పంచ్ల పెండింగ్ బిల్లు మీద ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేయలేదు.